నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాబోయే రోజుల్లో మనం విశాఖలో ఫిలిం స్టూడియోస్ని చూడబోతున్నామా? అంటే ఏపీ నుంచి అంటే ఇక్కడ హైదరాబాద్లో 90% అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా ఏపీలో ఇంతవరకు ఎలాంటి ఫిలిం స్టూడియోస్ అయితే లేవు. మరి రాబోయే రోజుల్లో ఫిలిం స్టూడియోస్ వైజాగ్లో చూడబోతున్నామా? సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే మనకి ఫిలిం స్టూడియోస్ అంటే చెన్నై ఇంకా హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళకి, ఏపీ నుంచి 90% ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటి వరకు అయితే ఏపీలో ఎలాంటి స్టూడియోస్ లేవు. మరి రాబోయే రోజులలో ఫిలిం స్టూడియోస్ని ఏపీలో మనం చూడొచ్చు అంటే వైజాగ్లో చూసే అవకాశం ఉందంటారా? అంటే ఇది చాలా కాలంగా జరుగుతోందమ్మా ఈ చర్చలు. గతంలో ఈ విజయవాడ ఈ తాడేపల్లికి దగ్గరలో స్టూడియో కట్టాలని కృష్ణ గారు అనుకున్నారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఫస్ట్ ఒప్పుకొని తర్వాత ఒప్పుకోలేదు, అట్లా ఏవో వచ్చాయి మాటలు. ఎందుకంటే కృష్ణ గారు అన్నింటికి కూడా ముందుంటారు కదా, డేరింగ్ అండ్ డాషింగ్ ఆయన. కాబట్టి ఆయన తప్పకుండా అలాంటి ప్రయత్నం చేసే ఉంటారు. ఇకపోతే చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉండేది, దక్షిణాదికి మొత్తం అంతా కూడా చెన్నై, మద్రాస్ కేంద్రంగా సినిమాలు ఉండేవి. అక్కడ మన తెలుగు వాళ్ళ స్టూడియోస్ చాలా ఉన్నాయి. భానుమతి గారిది ఉంది, భరణి స్టూడియోస్, విజయవాహిని స్టూడియోస్, నాగిరెడ్డి గారు, అట్లా మన తెలుగు వాళ్ళవి చాలా స్టూడియోస్ ఉన్నాయి అక్కడ. అలాగే మ్యూజిక్ స్టూడియోస్ కూడా ఉన్నాయి. అందుకని అలాంటి చిత్ర పరిశ్రమని అక్కడ వదులుకుని మన వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. సో ఈ హైదరాబాద్కి వచ్చాక వీళ్ళు ఇక్కడ చిత్ర పరిశ్రమ డెవలప్ చేశారు. దానికి తగ్గట్టు రామోజీ ఫిలిం సిటీ, రామోజీరావు కట్టించారు. ఇవన్నీ జరిగాయి. కానీ మీరు అన్నట్టుగా ఈరోజు తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ మీరు చిత్ర పరిశ్రమ తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం ఆంధ్రాకి చెందిన వాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు తిడతాడు కదా కేసీఆర్, ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ వచ్చి పడి తింటున్నారని. కానీ ఆంధ్ర వాళ్ళు ఎంత ఇస్తున్నారో అందరూ గమనించాలి. నాట్ ఓన్లీ ఎందుకంటే చిత్ర పరిశ్రమ లేకుండా మనిషి మనుగడ లేదండి. ఎందుకంటే అది అన్నం పెట్టడంలోనే కాదు, అందరికీ ఆనందాన్ని పంచడంలో కూడా చిత్ర పరిశ్రమ నెంబర్ 1. ఇప్పుడు మనకి అలాగే చిత్ర పరిశ్రమతో పాటు మనకి టీవీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనకి. అంటే గేమ్ షోస్ కావచ్చు, షోస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీళ్ళలో ఎక్కువ శాతం ఆంధ్రాకి చెందిన వాళ్ళే ఉంటారు. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఈవెన్ నటించే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే డబ్బు పెట్టేది వాళ్ళు. మీకు అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వస్తుందండి. అక్కడి నుంచి డబ్బు తీసుకుని వస్తారు నిర్మాతలు. బికాజ్ రిచ్ ల్యాండ్ అది. ఇప్పుడు ఇక్కడి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడ మనం ఎందుకు ఉండాలి అనే భావన అందరిలోనూ వస్తుంది, సహజం అది. వైజాగ్లో ఫిలిం సిటీ కట్టాలా లేదు గోదావరి జిల్లాల్లో కట్టాలా అనే ఒక డైలమాలో ఇప్పుడు అందరూ ఉన్నారు, నిర్మాతలు కావచ్చు, అంటే చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు. ఇంకొక విషయం మీరు తీసుకుంటే, ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్ని, పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాజమౌళి కావచ్చు, లేదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కావచ్చు, లేదు రాఘవేంద్రరావు గారు కావచ్చు, ఇంకెవరిని తీసుకోండి, అందరూ కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా కృష్ణా నుంచి, గుంటూరు నుంచి, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వైజాగ్ ఈజ్ ద బెస్ట్ డెస్టినీ ఫర్ సినిమా, అదే ఈ ఫిలిం స్టూడియో కట్టడానికి. ఎందుకంటే వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి. కానీ ఈ 5 ఏళ్లలో మీకు తెలుసు భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఎన్ని కుంభకోణాలు జరిగాయో. ఇప్పుడు ఎవరికైనా తక్కువ డబ్బులకి స్థలం ఇస్తే కూడా దాన్ని పెద్ద రాజకీయం చేస్తారు, కులాలు తీసుకొస్తారు దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు ఏం చెయ్యాలి. అప్పుడు కొంతమంది నిర్మాతలు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి, మేబీ డైరెక్టర్స్ జాయిన్ అవుతారేమో మనకు తెలీదు, అంటే వాళ్ళే సొంత డబ్బులతోటి కొంత భూమి కొని ఒక ఫిల్మ్ సిటీ కట్టాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. ఇది కనుక జరిగింది అనుకోండి, ఆల్రెడీ రామానాయుడు గారు ఎప్పుడో వైజాగ్లో కట్టారు కొండ మీద. అది చూసాకే కదా దాన్ని ఆక్యుపై చేయాలని చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. చాలా బాగుంటుంది ఆ స్టూడియో, నేను కూడా వెళ్ళాను, నేను అక్కడ షూట్ చేశా కూడా. ఎందుకు చెప్తున్నామంటే మనకి వాతావరణం అనుకూలించాలి. ఇంకొకటి, ఇక్కడ మీరు రీసెంట్గా కనుక చూసుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో ఫిలిం సిటీ కడతాము అన్నాడు తెలంగాణలో. అది ఏదో ఊరు చెప్పారు, వరంగల్ దగ్గర, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ ఊరు పేరు గుర్తులేదు. సో ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉన్నప్పటికీ మేము ఫిలిం సిటీ కడతామని ఆయన అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ గొడవలు రాకుండా, అంటే రాజకీయాలు సినిమా రంగంలోకి ఎంటర్ కాకుండా
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కనుక ఆంధ్ర వాళ్ళు కట్టుకుంటే కనుక అయితే చాలా మంచిదండి. చిత్ర పరిశ్రమ అక్కడికి వెళ్తుంది, అక్కడ లోకల్ వాళ్ళకు కూడా చాలా ఉపాధి దొరుకుతుంది. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చిత్ర పరిశ్రమ కూడా ముందుంటుందని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు చూసినట్టయితే రామానాయుడు గారు అక్కడ స్టూడియోస్ కట్టినా కూడా ఎందుకు ఆదరణ దక్కలేదు, అక్కడ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమాలు తీయడం పెద్దగా కుదరలేదు, ఎందుకంటారు మరి? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక్క స్టూడియో ఉంటే సరిపోదు కదా, అది మరీ పెద్ద స్టూడియో ఏం కాదు. కాబట్టి సినిమా పాటలు అలాంటివి చిత్రీకరించుకోవచ్చు. అలా కాకుండా రామోజీ ఫిలిం సిటీ అంత పెద్దది కూడా అక్కర్లేదు, అందులో సగం ఉన్నా చాలు. అంటే ఒక చిత్ర నిర్మాణానికి సరిపోయేంతగా. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళి దానికి కావాల్సిన అంటే హంగులు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాలు కావచ్చు, అట్లా పెట్టుకుని ఎంత కావాలి ఒక ఫిలిం సిటీకి అనేది వీళ్ళు డిసైడ్ చేసుకుని ఆ ప్రకారంగా వీళ్ళు ఒక ప్లాన్లో వెళ్ళి కడితే కనుక అయితే అది సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు మీకు రామోజీ ఫిలిం సిటీని మించింది లేదు. ఇప్పుడు మనకి డిస్నీ ల్యాండ్ ఉన్నప్పటికీ ఇంత పెద్దది కాదు కదా. కాబట్టి ఈరోజు బాలీవుడ్ వాళ్ళు వచ్చినా ఇక్కడికి వస్తున్నారు. అందుకని మనం ఆ రకంగా మనం పెట్టుకుని అందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్ కూడా చాలా ముఖ్యం. మనం ఒక ఫిలిం సిటీ కట్టేసి ఊరికే కట్టి పెట్టేస్తే అయిపోదు కదా, ఇండస్ట్రీ కూడా తరలి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి ఎంత రాయితీలు ఇస్తారు ఏంటి ప్రభుత్వంతో వాళ్ళు చర్చించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఒక అనుకూలమైన పని ఏం జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎనీవే ఆయన అందరికీ అనుకూలంగానే ఉంటారు. ఇప్పుడు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వీళ్ళకి ఇంకా మంచిగా వాళ్ళకి జరుగుతుంది. గతంలో కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇస్తామని అన్నారు స్థలం అదంతా కూడా ఫిలిం సిటీ కట్టడానికి. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన సడన్ గా చనిపోవటం ఇవంతా కూడా మైనస్ అయ్యాయి. మాధవరెడ్డి ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకి సినిమా ఇండస్ట్రీ తోటి. కాకపోతే ఆయన సడన్ గా చనిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకుని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మనకి అభివృద్ధి జరగాలి. రాష్ట్ర అభివృద్ధిలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యం కూడా ఉండాలంటే మంచి ఫిలిం సిటీ కట్టి అక్కడ అందరికీ కూడా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు అంటే ఇక్కడ అందరూ అంటే అన్నిటికీ ఇక్కడ అనుకూలంగా ఉంది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అవుతారంటే వీళ్ళందరికీ ఓకే అనిపిస్తుంది. అంటే సినిమా ఏంటండి, మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు రాలేదా? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోవటం కొత్త కాదు, వాళ్ళన్నీ వదులుకుని వెళ్ళటం వాళ్ళకి అలవాటే. వాళ్ళు బాగు చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళని తరివేస్తారు. ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది. ఆ తరివేసే స్థితి తెచ్చుకోకుండా వాళ్ళు ముందే వాళ్ళు చూసుకుని, ఎందుకంటే డబ్బు కొదవలేదు, మనకి వనరులు ఉన్నాయండి. అదే విధంగా అందరి దగ్గర డబ్బు కూడా ఉంది, అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది సినిమా అంటే. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు షిఫ్ట్ అండి. ఎందుకంటే ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ సమయాన్ని మాత్రం పాడు చేసుకోకుండా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించి చక్కటి నిర్ణయంతో ఒక మంచి ఫిలిం సిటీ కడితే అందరికీ కూడా బాగుంటుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.